నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి శంకు పువ్వులు హార్వెస్టింగ్. ఎంత కోసినా తరగని పువ్వులు. ఈరోజు మార్నింగ్ 10 o'clock కట్ చేశానండి. ఇవన్నీ ఎన్ని కోసుకున్నా వస్తాయి. బుట్ట నిండుతుందేమో, అన్ని పువ్వులు ఉన్నాయి. సో కొన్ని నాకు కావాల్సినన్ని ఫ్లవర్స్ కట్ చేసుకున్నాను. ప్రజెంట్ అయితే 3 కలర్స్ అయితే బ్లూమింగ్ వస్తుందండి. ఈ మొక్కల్ని గార్డెన్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు పూజకు పువ్వులు కొరత ఉండదు. 365 days పోస్తాయి. ఈ శంకు పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం అంట. ఈ పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదని చెప్తారు. ఈ పువ్వుల్లో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. వీటితో మనం టీ కూడా చేసుకోవచ్చు. అమెజాన్లో అయితే డ్రై ఫ్లవర్స్ సేల్ కూడా చేస్తారండి. ఇవి 2 మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్లవర్స్ వస్తాయి. పూజకు వాడుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనము ఇవి డ్రై అయిపోయిన ఫ్లవర్స్ డికాషన్ చేసుకొని తాగొచ్చు. ఎన్నో మెడిసినల్ వాల్యూస్. కంపల్సరీగా ఈ శంకుపూల మొక్కలను అయితే పెంచుకోండి. బాల్కనీలో ఈజీగా పెంచుకునే మొక్కలు. నా దగ్గర ఉండేటివన్నీ మల్టీపెటల్ అండి, ముద్దవి. వీటి సీడ్స్ మరియు ప్లాంట్స్ కూడా సేల్కున్నాయి. ప్లాంట్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్లవరింగ్ వచ్చే ప్లాంట్స్ సేల్కున్నాయి. సీడ్స్ అనుకోండి, ఫ్రెష్ సీడ్స్, తొందరగా స్ప్రౌట్ వచ్చేస్తుంది. మీకు ఫ్లవరింగ్ ఫాస్ట్గా వస్తుందని చెప్పి డైరెక్ట్ ప్లాంట్స్ కూడా తీసుకుంటారండి. ప్లాంట్స్ కూడా సేల్కున్నాయి, అన్ని రకాలు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మనకు డైలీ ఇన్ని ఫ్లవర్స్ వస్తూ ఉంటే మనకు బయట పువ్వులతో పని ఏముందండి. మన గార్డెన్లో ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకొని పూజ చేసుకోవచ్చు. దాంతో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనసుకి. గార్డెన్ మొత్తంలో నేను ఒక 20% కట్ చేయలేదండి, అన్ని పువ్వులు వచ్చాయి. గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ కట్ చేశాను అనుకోండి, ఒక చిన్న గంప నిండుతుంది. అన్ని పువ్వులు వచ్చాయి. మీరు కూడా ఇంత అందమైన పువ్వుల్ని మీ గార్డెన్లో పెంచుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.